నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పెద్దపల్లి బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గెలుపు కోసం కందుల సంధ్యారాణి ప్రచారాన్ని చేపట్టారు. ఉదయం ఎన్టీపీసీ వాకర్స్, మున్సిపాలిటీ కార్మికులను మరియు వర్తక వ్యాపారులను కలిసి ఓటు అభ్యర్థించారు. నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరిచి పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోమాస శ్రీనివాస్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం అంతర్గాం మండలం పొట్యాల గ్రామ ఉపాధి హామీ కూలీలతో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. భారత్ మాతా కి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే జై బీజేపీ. గోమాస సీనన్న నాయకత్వం. మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అనేక బూటకపు అబద్ధపు మాటలు చెప్పిండ్రు. 6 గ్యారంటీలని మీ అందరి దగ్గరకు వచ్చిండ్రు. 6 గ్యారంటీల సంగతి ఏంది, ఏమైతుంది అన్నది మీ అందరికీ తెలుసు. ప్రత్యక్షంగా పెళ్లి అయితే 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తామన్నారు. ఇచ్చి డ్రైవర్ కన్నా ఇప్పుడు చాలా పెళ్లిళ్ళైనాయి. తర్వాత మీకు అందరికి, మహిళలందరికీ అకౌంట్లల్లో 2,500 వేస్తామన్నారు. సరే, అప్పటి మందం మనకు కూడా గమ్మత్ అనిపించింది. వేసి డ్రైవర్ కన్నా పడ్డాయా. తర్వాత పెన్షన్ పెంచుతామన్నారు, ఇచ్చేదానికి డబ్బులు చేసి పెన్షన్ ఇస్తామన్నారు. ఈ 5 నెలలు అవుతుందమ్మా గవర్నమెంట్ ఏర్పడి. 5 నెలల్లో గవే పాత పైసలు వస్తానయా, పెంచిర్రా మీరు చెప్పాలి ఒకసారి. మళ్ళా ఇది మొత్తం కూడా మన వ్యవసాయం, పెద్ద మొత్తంలో ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడి బతికేటోళ్ళం మనం అంతర్గాం మండలంలో ప్రతి ఊర్లో కూడా. మరి 2 లక్షల రుణమాఫీ చేస్తాం, గెలిచినాక తెల్లారే అన్నారు. చేసిండ్రా? ఇవాళ ఇట్లా అబద్ధపు హామీలనిచ్చి 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలందరినీ కూడా ఓట్లు డబ్బల పడ్డాక మళ్ళా కనీసం ఇటు తిరిగిన చూసినటువంటి పరిస్థితి లేదు. అయితే ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలి. ఇవాళ అబద్ధం ఎవరు చెప్తుండ్రు, నిజాలు ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరుంటే మన రాష్ట్రానికి, దేశానికి మంచి జరుగుతుంది అనేది మనం ఆలోచన చేయకపోతే మళ్ళీ ఏమైతుంది, మొన్నటి లెక్కనే మళ్ళీ కూడా మోసం అయ్యేటువంటి పరిస్థితి ఉంటది. దయచేసి కాబట్టే మీ అందరినీ కూడా కలిసి అన్ని విషయాలు కూడా చెప్పడానికి మేము రావడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు దేశంలో ఏ రకంగా పరిపాలనను అందిస్తున్నారో మీ అందరికీ తెలుసు. రూపాయి కరప్షన్ లేదు. ఇవాళ మీరు చూడండి, రాష్ట్రంలో ఇన్ని కుంభకోణాలు అవుతున్నాయి. ఇవాళ అందరు జైలు, మొన్న కవిత జైలుకు పోయింది, వట్టిగానే పోయిందా? సారా కుంభకోణం చేస్తేనే కదా. మరి ఇట్లా దేశంలో బీజేపీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏ ఒక్క నాయకుడు అన్నా ఇట్లా కుంభకోణాలు చేసినటువంటి చరిత్ర ఉన్నదా? ఎన్నడన్నా చూసిండ్రా మీరు? కాబట్టి దేశానికి మంచి చేసే నాయకత్వాన్ని ఎన్నుకోమని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం. ఇవాళ మనకి కరోనా సమయంలో మీరు చూసిండ్రు, ఇవాళ అప్పుడు పోదామంటే చేద్దామంటే పని లేదు, మనకి చేసుకుంటే తప్ప మన కడుపు నిండది.
మరి అట్లాంటి సమయంలో నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ప్రతి మనిషికి కూడా ఉచితంగా 10 కిలోల బియ్యం ఇచ్చింది. ఇచ్చిందా లేదా? 1500 రూపాయలు ఇచ్చింది మనిషికి. ఇచ్చిందా లేదా? ఇట్లా అదొక్కటే కాదు, కరోనా వ్యాక్సిన్ ఇవాళ ప్రపంచ దేశాలు అల్లకల్లోలమైనాయి. వ్యాక్సిన్ లేక సరైన వాళ్ళకి వైద్యం అందక. కానీ మన దేశంలో, భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చినటువంటి చరిత్ర మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిది. ఇవాళ ప్రపంచ దేశాలకి వ్యాక్సిన్ అందించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారిది. కాబట్టి ఇన్ని రకాలుగా ఇవాళ దేశాన్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నటువంటి చరిత్ర ఉన్నది. ఇవాళ మీరు చూసిర్రు, గతంలో హైదరాబాద్ లో బాంబ్ బ్లాస్ట్లు అయినాయి, ఉగ్రవాద దాడులైతే మన సోమన్ పెళ్లికి సంబంధించిన ఒక మిత్రుడు కూడా చనిపోయాడు. మనం అంతా పోయి అప్పుడు బాధపడ్డాం. కానీ వాళ్ళ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక అట్లాంటి ఉగ్రవాదుల యొక్క చర్యలు జరిగినాయా? దేశాన్ని కంటికి రెప్పలాగా కాపాడుతున్నాడు. కాబట్టి మీరంతా కూడా ఆలోచన చేయాలి. దేశంలో నరేంద్ర మోడీ గారు ఉంటే మాత్రమే మనము బాగా జీవించగలుగుతాం, అన్ని అవకాశాలు పొందగలుగుతాం అనేటువంటి వాస్తవ విషయాన్ని మీరు 10 మందికి చెప్పగలగాలి. ఇవాళ రామ మందిరం చూడండి, ఎంత ఘనంగా మొన్న మనం చేసుకున్నాం. ఇంటింటికి మీకు అక్షంతలు వచ్చినాయా? మరి ఎంత ఘనంగా మనం చేసుకున్నాం. అయోధ్యలో 500 ఏండ్లుగా ఎదురు చూస్తున్నటువంటి భారతీయుల, హిందువుల యొక్క కళని నెరవేర్చినటువంటి ఘనత మన నరేంద్ర మోడీ గారిది. మరి ఇంత గొప్పగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీకి మనం ఓటేద్దామా? లేకపోతే 6 గ్యారంటీలని అబద్ధం చెప్పి ఓటేసి గెలిచిన తర్వాత ఓడెక్కేదాకా ఒక లెక్క, ఓడ ఎక్కినాక ఒక లెక్క మాట్లాడేటువంటి నాయకులకు మనం ఓటేద్దామా? మీరు మళ్ళా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా బయలుదేరిండ్రు ఓట్ల కోసం. ఎందుకు? ఇవాళ అసెంబ్లీ అయినాక 5 నెలలు సమయం ఉంది కదా, ఏదైనా వచ్చి ఊర్లకు. మరి మళ్ళా ఇప్పుడు ఎందుకు వస్తాను? మళ్ళా అబద్ధాలు చెప్పాలి, ఓట్లు వేయించుకోవాలి, మళ్ళా అవతల పడాలి. ఇది వాళ్ళ లెక్క. కాబట్టి మనం జాగ్రత్తగా లేకపోతే మళ్ళా తప్పు జరుగుతుంది. ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ వాళ్ళు 1000 కోట్లకు అధిపతులు, వాళ్ళు డబ్బుల సంచులు పట్టుకొని వస్తాను. మళ్ళా ఓట్లతోని మనల్ని అందరినీ కూడా కొనే ప్రయత్నం చేస్తారు. దయచేసి నేను మీ అందరిని ఏం కోరుతున్నా, అప్పుడు అసెంబ్లీ ఓట్లప్పుడు అదే చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, పైసలు ఇస్తే తీసుకోరు తల్లి దయచేసి. కానీ మన దేశానికి ఎవరుండాలి, ఎవరి పాలన అయితే దేశం బాగుపడుతుంది, మనం స్వేచ్ఛతోటి ఉంటామనే ఆలోచన మనం చేయకపోతే మళ్ళా గిట్లనే బాధపడాల్సినటువంటి రోజులు వస్తాయి. వాళ్ళ మొన్న పొలాలు ఎండిపోయినాయి, మొత్తం నీళ్లు లేవు. మరి గెలిచిన నాయకులు వచ్చి రామన్ దగ్గరికి, మరి మీ సంగతి ఏంది? మీరు ఏ కష్టంలో ఉన్నారు? మీకు నీళ్ళు ఎట్లా రావాలి? ఎవరన్నా మాట్లాడినరా? మాట్లాడలే. ఇవాళ సీఎం కూడా, రేవంత్ రెడ్డి కూడా అడ్డగోలు మాట్లాడతాడు, పొలాలు ఎండిపోతే ఏమవుతుంది అన్నట్టు. చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు చూస్తారు సోషల్ మీడియాలో, టీవీలలో, ఇంటర్వ్యూలలో. అంటే వాళ్ళకి తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు, రామగుండం నియోజకవర్గం ప్రజల మీద ప్రేమ లేదు. వాళ్ళకు ఒకటే కావాల్సింది, ఎలక్షన్లు అప్పుడు వచ్చినప్పుడు రావాలి, ఓట్లు డబ్బల పడాలి, మళ్ళీ మేము చేసే దందాలు, మేము చేసేటి అవన్నీ కూడా నడిపియాలనేటువంటి ఆలోచన. కాబట్టి దయచేసి అందరు ఆలోచన చేయాలి. మీరు ఇవాళ 100 రోజుల పని నడుస్తుంది. ఇవాళ ఈ డబ్బులన్నీ ఎవరిస్తాను? మన కేంద్రం ఇస్తలేదా? ఇవాళ మనకి ఇంటింటికి మరుగుతోటి నిర్మాణం చేసుకున్నాం, కేంద్రం పైసలు ఇయ్యలే, మోడీ ప్రభుత్వం ఇచ్చిందా లేదా? ఇవాళ 5 కిలోల బియ్యం ఉచితంగా మనకు వస్తున్నాయి, అవి మోడీ ఇచ్చేటి కావా? ఇవాళ మనకు శ్మశాన వాటికలు కట్టుకున్నాం, అవి మోడీ పైసలు కాదా? ఇవాళ డంపింగ్ యార్డ్లు కట్టుకున్నాం ఊర్లల్లో, అవి మోడీ పైసలు కాదా? ఇవాళ ఊర్లల్లో ప్రతి వాడకు కూడా రోడ్ వేసుకున్నాం, అవి మోడీ పైసలు కాదా? ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక రకాలుగా. ఒకప్పుడు ఎర్ర లైట్లతోటి మనం ఎర్ర లైట్ల కింద ఉండేది, ఇవాళ డూమ్ లైట్లు వచ్చినాయి మనకి, అవి మోడీ పైసలు కాదా? ఇట్లా అనేక కార్యక్రమాలు గ్రామాలలో ప్రజల యొక్క జీవితాన్ని మెరుగుపరిచేటువంటి ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేసింది. అందుకే మోడీ గారు పదే వేదికలలో చెప్తున్నారు, ఏమని? ఈ 10 ఏళ్ల అభివృద్ధికి నాకు ఓటేసి గెలిపియండి, మళ్ళా 100 ఏళ్ల అభివృద్ధిని చూపెడతా అని. కాబట్టి మీరంతా కూడా దయచేసి ఆలోచన చేయాలి. మహిళలు, విఘ్నులు, మీ అందరికీ అన్ని విషయాలు తెలుసు. మీ ఇళ్లలో జరిగే పరిస్థితుల మీద చర్చ పెట్టండి. మీ ఇళ్లలో అందరు కుటుంబ సభ్యులకు కూడా చెప్పి అందరూ మొత్తం కూడా పూర్తిగా మీరు మోడీకి, నరేంద్ర మోడీ గారికి 13వ తారీఖు ఓట్లున్నాయి. మరి ఇక్కడ మనకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారు కమలం పువ్వు గుర్తు మీద మీరంతా ఓట్లు వేసి సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని శనివారం రోజున విలేకరుల సమావేశంలో మిరుదొడ్డి గ్రామం 1వ నంబర్ ఎంపీటీసీ సుతారి నర్సింహులు, బీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు తోకల నాగేష్ రెడ్డి మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామరెడ్డిని 2 లక్షల భారీ మెజార్టీతో గెలుస్తారని,
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి పనులు ప్రజలే వారి గుర్తించి పెన్నంటి ఉండి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే 13వ తారీఖు లోక్సభ మరియు ఎంపీ ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి మేము వెంకటరామరెడ్డి గారిని మనస్పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మేము ప్రచారంలో ముందంజలో ఉన్నాం. ఇప్పటికీ మేము గెలుపు ఖాయమైపోయింది. కానీ మేము మెజార్టీ కోసం కొట్లాడుతున్నాం. ప్రజల దగ్గర పోయి అడుగుతున్నాం. ప్రజలు, అక్కలు, అమ్మలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ మంచి ఆశీర్వాదంతో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. కాంగ్రెస్ కళ్ళెబొల్లి మాటలు చెప్పుకుంటూ కథలు పడుకుంటూ బాగా మాట్లాడుతున్నారు. నిన్నగాక మొన్న సీఎం సిద్దిపేటలో మీటింగ్లో చాలా మాట్లాడిండు. ఆ మాటలకు సవాల్ చేస్తున్నాం. చాతగారి మాటలు, దద్దమ్మ మాటలు అని మేము చెప్తున్నాం. బీజేపీ నిన్నగాక మొన్న ఒకసారి గెలిచిందో లేదో మా కాన్స్టిట్యున్సీలో ఏ పని అమలు చేయకుండా అరవడం తప్ప పని లేదు. పని కట్టుకొని మరీ తిరిగి కూడా బీజేపీలను మేము ఓడిస్తామని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ ఇదే సీరియస్ వార్నింగ్ 2 లక్షల మెజార్టీ వెంకటరామరెడ్డి అన్నగారు జై తెలంగాణ నినాదం మీద 2 లక్షలతోని గెలిపించి మేము కేసీఆర్ కు గిఫ్ట్ ఇస్తామని నేను విన్నవించుకుంటున్నాను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము గత 10 రోజులుగా ప్రచారం చేస్తున్నాము. ఏ గల్లీలోకి పోయినా, ఏ విలేజ్లోకి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ 4 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం చూసి బాధపడుతున్నారు. కేసీఆర్ దూరం అయిపోయింది మాకు. ఈ పాలన ఇప్పుడు 4 నెలలకి ఇంత బాధపడుతున్నాం, 4 ఏళ్ళు ఇంకెంత అనుభవించాలనేది ప్రజలు పెద్ద బెంగటం ఉన్నారు. అందుకని మళ్ళా వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలని టీఆర్ఎస్ ను బాజీ వేడుతో గెలిపించబోతున్నారు. వెంకటరామరెడ్డి అన్న 2 లక్షల పైసలతో గెలబోతుండు. ఇంకోటి ఏంటంటే నిన్నగాక మనం సిద్దిపేటకు వచ్చారు. మన ముఖ్యమంత్రి ఏమంటారంటే ఆ ఇంటి మీద వాళ్ళ కాకి ఇంటి మీద వాళ్ళ ఉద్దేశంతో మాట్లాడుతుండు. అట్లాంటి ఉద్దేశం ఉంటే, అంత ధైర్యం ఉంటే మా టీఆర్ఎస్ పార్టీలను తీసుకుపోయి కాంగ్రెస్ లో ఎంపీ టికెట్లు ఇచ్చేడు. మీకు 108 ఏళ్ల చరిత్ర, 130 ఏళ్ల చరిత్ర చెప్పుకుంటావు, కానీ నీకు ఎంపీ టికెట్లకు పోటీ చేసే అభ్యర్థులు లేరు. మళ్ళీ మా అభ్యర్థులు తీసుకుపోయి, మా ఎమ్మెల్యేలో ఉన్న అభ్యర్థులు తీసుకుపోయి మీరు ఎంపీ టికెట్ ఇచ్చి నిలబెడుతున్నారు. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి. ఆకాశం మీద వస్తే నీ ముఖం మీద పడుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వంకు ఒక క్రమశిక్షణ ఉంది కాబట్టి భారీ మేరతో మేము గెలవబోతున్నాము. జై తెలంగాణ. మెదక్ జిల్లా అల్లాదుర్గం టేక్మల్ మండల కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కార్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాటలు చెప్పే పార్టీ కాదు, అభివృద్ది చేసి చూపించే పార్టీ. ఆందోళన నియోజకవర్గంలో యువతకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని తెలియజేశారు. పరిశ్రమలు మనము ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్న యువత, చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన వాళ్ళ అవుతాం కనుక ఆ ఆలోచన దిశగా ఈ ప్రభుత్వం నేను ఆలోచన చేస్తున్నాను. ఇక నాకు ఓటు చెప్పలేదు, కానీ నా ఆలోచన అయ్యా రోడ్ల మరమ్మతు అవుతున్నది, ట్రాఫిక్ వ్యవస్థ ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు ఉపాధి దొరకలేదు కనుక మన పిల్లలకు, మన చదువుకున్న పిల్లలకు, విద్యార్థులకు, టెక్నికల్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళకు, వీళ్లకు, మహిళలకు, చదువుకున్న వాళ్ళకు బయటపోతుంది. ఇప్పుడు వాళ్ళకు కూడా స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఏ రకంగా కల్పించాలంటే, ఏ ప్రాంతంలో కల్పించాలంటే శుభంపేట నుంచి జోగిపేట మధ్యలో సంధి పెట్టాలి. అదే రకంగా జోగిపేట నుంచి అల్లాదుర్గు, శంకరపేట మధ్యలో అల్లాదుర్గు, ఈ పొరవడపల్లి ఆ ప్రాంతంలో 2-3 ఫ్యాక్టరీలు మనం వేసుకుంటే మన యువకులకు అవకాశం ఇచ్చిన వాళ్ళ అవుతామనే ఆలోచన ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఉన్నది. మేము చేయని పనులు ఎప్పుడు చేయటమని చెప్పం, చేసిన పని ఎప్పుడు మేము చేయటమని చెప్పి చెంగూరు కాలువ మేము తీసుకొచ్చినాం, జయకు మేము తీసుకొచ్చినాం, పాలిటెక్ కాలేజీలో తీసుకొచ్చినాం, మోడల్ స్కూల్లో తీసుకొచ్చినాం, కస్తూర్బాలో తీసుకొచ్చినాం, మార్కెట్లో తీసుకొచ్చినాం, ఉద్యోగాలు ఇప్పించాము. కానీ చేయని పని మేము చేసినాము, మేము తీసుకునే మాట ఎప్పుడు మేము మాట్లాడాలి. అందరితో పోలేదు ఒకటే, నిరుత్సాహపడే అవసరం లేదు. ఎక్కడ మనం మొత్తం దాటిపోలేదు, మోసం చేయలేదు, దాటిపోయే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. అయితే ఖచ్చితంగా ఈ పని అవుతుందని చెప్తాం, కాదు అంటే కాదు అని చెప్తాం, మాటిస్తే మాట మీద నిలబడతాం. ఓడినా గెలిచిన బియ్యంతో ఉన్నాం. గెలుపు నా కొత్త కాదు, మంత్రి పదవి నా కొత్త కాదు. ఓడిన పదవి మేము కూడా ఉన్నాం, మళ్ళీ గెలిచిన మేము కూడా ఉన్నాం. ప్రతి గ్రామానికి వస్తాం, ప్రతి
మీ అందరితో ప్రత్యేకంగా యువకులతో అయ్యా ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఏం ఆలోచన చేయాలి అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కేంద్రంలో ప్రభుత్వం కావాలి. ఒకటి రాబోయే 4 సంవత్సరాల 8 నెలలు 7 నెలలు కాంగ్రెస్ సర్కారు ఈ రాష్ట్రంలో ఉంటుంది. మాటిచ్చి మాట నిలబెట్టుకున్న పనులు చేస్తుంది. మళ్ళీ 5 ఏళ్ళు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ సర్కారు ఉంటుంది, గెలుస్తుంది, సర్కారు వస్తుంది. అప్పుడే మనం నిరాశ చెందే అవసరం లేదు. నీకు మాట ఇచ్చినాము, మాట నిలబెట్టుకునే బాధ్యత మాది, సేవ చేసే బాధ్యత మాది, సంక్షేమాన్ని ఇచ్చే బాధ్యత మాది, అభివృద్ధి చేసే బాధ్యత మాది. గతంలో ఏ రకమైతే అభివృద్ధి చేసినామో అదే రీతిలో అదే పద్ధతిలో అభివృద్ధి చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ 17,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే కేసీఆర్ రేవంత్ అన్న ప్రభుత్వానికి 7,50,000 కోట్ల అప్పులు పడింది. అవన్నీ సరిదిద్దుకుంటూ మళ్ళీ మనం 6 గ్యారెంటీ పథకాలు కూడా మనం అందుబాటులో చెప్తా ఉన్నాం. దాంతో పాటు రేపు కేంద్రంలో కూడా వాళ్ళప్పుడు బీజేపీ కల్పిస్తే కాంగ్రెస్ పార్టీ మరి భవిష్యత్తులో కేంద్రం కూడా బీజేపీ కలిపే తప్పకుండా పని చేస్తున్నారు. ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు వినియోగించుకోవాలని చెప్పి తెలంగాణను కాపాడుకునే దిశగా, సమాజాన్ని కాపాడుకునే దిశగా, స్వేచ్ఛగా రాబోయే భవిష్యత్తు ఏ రకంగా ఉండాలనే ఆలోచన చేసి కుటుంబ పాలనకు చెలమగీతం పాడిన చరిత్ర మీది. ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ 4వ తేదీలో 8వ తేదీన ప్రభుత్వం కొత్తది ఏర్పడ్డది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 3వ తేదీకి వచ్చినాం. ఈ 4 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అని మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే 6 గ్యారెంటీలని వాగ్దానాలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు. ప్రధానంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని చెప్పి మెదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామలో భాజపా మండల పార్టీ అధ్యక్షుడు పంజాల అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో నేతలు గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి ప్రధాని మోదీ పరిపాలన గురించి వివరించారు. నేడు గజ్వేల్ మండలం జాలియాం గ్రామంలో ఉపాధి హామీ పని చేస్తున్న కూలీలను కలిసి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అమలు చేస్తున్న పథకాల గురించి ప్రతి ఒక్క వారికి వివరించడం జరిగింది. ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారికి ఈసారి అవకాశం ఇస్తామని, 3వసారి కూడా నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారని వారు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా హిందువుల 500 ఏళ్ల కల రామ మందిరాన్ని ఏర్పాటు చేసినందుకు హిందువుల్లో కూడా చాలా సంతోషం వ్యక్తమవుతుంది. అదేవిధంగా కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కరోనా కాలం నుంచి 3 ఏళ్ల నుంచి ఒక మనిషికి 5 కిలోల చొప్పున నరేంద్ర మోడీ గారు మనిషికి 5 కిలోల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 5 ఏళ్ల పాటు కూడా బియ్యాన్ని ఉచితంగా ఇస్తామని మొన్న వారు తెలియజేయడానికి దానికి కూడా ఈ ప్రజలలో సానుకూల వాతావరణం ఏర్పడింది. కావున ప్రతి ఒక్కరు ఒకటి చెప్తున్నారు, గల్లీలో ఉన్నా సరే కానీ ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీ గారు ఉండాలని ఇది ప్రజలు నిర్ణయించుకున్నారు. కావున ఈసారి ఖచ్చితంగా ఢిల్లీలో 3వసారి ప్రధానమంత్రి అవుతారు. అదేవిధంగా మెదక్ గడ్డ పైన రఘునందరావు అన్న గారిని ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఇది ప్రజలు కూడా ఇప్పటికే నిర్ణయించున్నారు. కాబట్టి మెదక్ గడ్డ పైన కాషాయ జెండా ఎగురవేసి రఘునందరావు అన్న గారిని ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. కావున మేము ఖచ్చితంగా 50 నుంచి 60 వేల మెజార్టీతో గెలుస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, భారత్ మాతకి జై. ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని రూబీ గార్డెన్లో హజ్ యాత్రకు వెళ్తున్న ముస్లిం సోదరులు సోదరీమణుల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ కార్యక్రమానికి హాజరై హజ్ యాత్ర ప్రాముఖ్యత గురించి మాట్లాడి హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ వేసిన ప్రియతమ నాయకులు నాగర్ కర్నూలు శాసనసభ్యులు డాక్టర్ కుచుకుల రాజేష్ రెడ్డి.
అది వస్తాండి సార్, అది డ్రాపర్తో వస్తాండి. ఓకే ఓకే ఓకే. లేకపోతే పైసలను పోలేకపోతారు కాబట్టి హజ్ సొసైటీ తరఫున పోతున్న ప్రతి ఒక్కరికి చాలా సంతోషం. మీరు మరొకసారి తెలుగులో చెప్పాలంటే అక్కడ పోతే ఆ దేవుని ప్రార్థించి మన నాగరికర్నూలు ప్రజలు, మన నాగరికర్నూలు నియోజకవర్గము, మన నాగరికర్నూలు జిల్లా బాగుండాలని ఆ దేవుని మీరు కోరి ప్రార్థించాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. కాబట్టి దేవుడి దగ్గరికి పోవాల్సిన అవకాశం ఉన్న ప్రతి ఒక్కరి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, పెద్దలు చెప్పినట్టు ఏదైతే హజ్ హాల్ సొంతంగా కట్టుకోవాలని అనుకుంటే తప్పకుండా మాకు ఎక్కువ వచ్చింది కాబట్టి ఎలక్షన్ తర్వాత తప్పకుండా మీ అందరూ మీటింగ్ పెట్టుకున్నా దాన్ని ఇలా పెట్టామో దాన్ని ఇలా పెట్టామో తప్పకుండా ఈ ఇంత తొందరగా తొందరగా నేను ఆరో కూడా చెప్పినా, మన ఎలక్షన్ మీటింగ్ కూడా చెప్పినా, నేను చెప్పిన మాట ఎదిగిపోయే పరిస్థితి లేదు, ప్రసక్తి లేదు. తప్పకుండా చేస్తున్నామని నేను అవసరం అనుకుంటూ మీరు నన్ను ఆలోచన పెద్దలు ఎన్నికైన ఇమాం సార్లు పెద్దలు అందరూ నన్ను ఇక్కడ ఆహ్వానించి నాకు మాట్లాడడానికి అవకాశం ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ऑर्गेनाइज करे हज को जाने वाले उसके बारे में तो ऑर्गेनाइज करेगा आज मीटिंग सबको और बैठ के ऊपर जो बड़े लोग बैठे हैं, जो नीचे बैठे मेरे बहनों और जो मेडिकल ऑफिसर्स में बैठे सबको सलाम बोलते हुए आप पूरी बड़े आज हज को जाने के लिए मौका मिला, उन सबको मैं मुबारकबाद बोलते हुए आप सबको मतलब हज को जाने के लिए सबको चांस नहीं मिलता, जिसको भी अगर चांस मिला इस साल जाने के लिए सबको मैं और एक बार मुबारकबाद बोलते हुए आप मेरे तरफ से हज चाहते हुए सबको एक मशवरा देता हूँ कि आप वहां जाके मेरे लिए और जो नागरिकों के तमाम लोगों के लिए दुआ करेंगे. ये समझ में जो भी नागरिकों के जो प्रॉब्लम्स है करंट का या पानी का कोई भी प्रॉब्लम नहीं है, जैसे आप वहाँ पे हजले मक्का में जाके दुआ करके बोलते हुए मेरी तरफ से सर नीचे करके आपको पूछ रहा हूँ. और అంటే మనం ఏదైతే హజ్జుకు పోవడానికి చాలా మంది ప్రయత్నిస్తారు, చాలా మంది పైసలలో చాలా మందికి అంటే ఎటువంటి ఉపాధి హామీ కూలీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, వారి సంక్షేమం కోసం కృషి చేస్తుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకుర్తి మండలం ఎలికలపల్లి, రామారావుపల్లి గ్రామాల్లో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా వారి గెలుపు కోసం ఉపాధి హామీ కూలీలను మరియు గ్రామాల ప్రజలను కలిసి మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరారు. భారీ మెజారిటీ మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక స్థానికుడికి అవకాశం ఇచ్చారు. మీ బిడ్డకి, మీ కుటుంబ సభ్యులు, మీరందరూ గర్వపడేటట్టు ఇలా 100 రోజుల్లోనే మన ప్రాంతానికి 15 సంవత్సరాల నుంచి ఒక నయా పైసా రాకున్నా ఈరోజు దాదాపు 250 కోట్లు తీసుకొచ్చారు. రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్ప చేసి
7 లక్షల కోట్లు అప్పు చేసి ఖజానా ఖాళీ చేసిపోయింది కేసీఆర్. ఆయన కుటుంబం అందరి కుటుంబాలు బంగారు కుటుంబం చేస్తా అన్నాడు, పిల్లలకు కొలువులు ఇస్తా అన్నాడు, మన అందరికి నీళ్ళు ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? ఒక్కరు రాలే. మన నీళ్ళు మనకు కావాలని నేను ఎన్నిసార్లు పోరాటం చేసినా మీరు అందరు నాతో నడిచారు, గుర్తుందా? అందరు కూడా వచ్చింది. ఇప్పటివరకు పూర్తి కాలే, కానీ ఇప్పుడు మాట ఇస్తున్నా. ఒక విభాగం, ఒక భాగం ఎల్లంపల్లి నుంచి బండలవాగు వరకు జూన్ చివరాకరణ ఎన్నికలు అయిపోగానే దాన్ని ప్రారంభం చేస్తాం. ప్రతి గుంటకు నీళ్ళు ఇస్తాం. తర్వాత నిన్న ముఖ్యమంత్రి గారు నిన్న ధర్మారం మీటింగ్ లో ధరంపూర్లో నిన్న డిక్లేర్ చేసినారు, పాలకుర్తి ఎల్లంపల్లి లిఫ్ట్ కడతాం 350 కోట్లతో. అదందరూ మీ అందరికి శుభవార్త అని చెప్తా ఉన్నా. ఇలా రాణాపురం, జీడినగర్, కేశవరాం, పాలకుర్తి, తక్కలపల్లి, రామారావుపల్లి, పుట్టూరు, జయారం వరకు అదే మాదిరిగా ఇంకా మన కింద ఉన్న ప్రాంతాలకు కూడా లిఫ్ట్ ద్వారా దాదాపు అని అక్కడ దాకా లక్ష్మీపురం దాకా అసలు ఈ 2 మండలాలే కాదు, ఈ మండలాల కింద ఉన్న పెద్దపల్లి ప్రాంతానికి కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు ఇప్పించే కార్యక్రమం. అటు ఆ లిఫ్ట్ ఈ లిఫ్ట్ పూర్తయితే 2 పంటలు కాదు, 3వది కూడా మక్కలో కూరగాయలు ఇంకేదైనా వేసుకునే విధంగా పూర్తి స్థాయిలో నీళ్లుంటాయి. అన్ని ఊర్లలో చెరువులు నిండుగా ఉంటాయనే విషయాన్ని మీకు గర్వంగా చెప్తా ఉన్నా. ఇలా రైతుకు కావాల్సినది సరైనటువంటి నీళ్లు, కరెంటు, దాంతో పాటు వారికి పండించిన పంటకు ధర కలిగేయడం, దాని తర్వాత ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడం, రైతు ముఖాన చిరునవ్వు చూసే ప్రభుత్వంగా ఈరోజు మీ అందరి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ఈరోజు వచ్చింది. మీరు తెచ్చుకున్నారు. మొన్నటి వరకు రజాకర్ల దొరల పాలన నడిచింది. గడిలను బద్దలు కొట్టి మీరు కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారు. ఇలా గర్వపడాల్సిన అవసరం నేను మీ అందరికి కూడా. ఒక డిఎంఎఫ్టీ అన్ని పెట్టినాం, 60 లక్షలు 50 లక్షలు కూడా ఈ గ్రామానికి పెట్టినట్టున్నాం. అవి కూడా మరి కావాల్సినటువంటి రోడ్లు, డ్రైనేజ్ అన్ని వస్తాయి. ఈ ఊరిని బాగు చేయడంతో పాటు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నా. మీరు ఒక్కసారి ఆలోచించాలి. గత 10 సంవత్సరాలు ఎవరైనా పల్లెలు పట్టించుకున్నారా? పల్లెలను పట్టించుకున్నారా? నీళ్ళు వచ్చేటట్టు చూసిరా? రైతును ఆదుకున్నారా? రోడ్లను డ్రైనేజీలు వేసిరా? ఇవాళ ఇవన్నీ 100 రోజుల్లో చేసిన. ఇవాళ ఇచ్చిన 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. 5 గ్యారంటీలు పూర్తయినాయి. 5లో ఇవాళ ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఇస్తున్నాం. గతంలో 2 లక్షలు కూడా కాంగ్రెస్ ఇచ్చింది. ఇవాళ 10 లక్షలు ఇస్తా ఉన్నాం. 10 లక్షల ఆరోగ్యశ్రీ. హాస్పిటల్ పోతే ఏ రోగమైనా కూడా 10 లక్షల్లో పూర్తి చేసుకోవచ్చు. ఇవాళ 200 కరెంట్ యూజ్ చేసుకునే వాళ్ళకి ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. ఎవరైనా ఇంకా కొంతమంది రాకపోతే ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి 200 యూజ్ చేసే వాళ్ళు ఉంటే దయచేసి బిల్లు కట్టవద్దు. వారందరినీ కూడా నేను స్వయంగా ఉన్న కరెంటు మీది కట్ చేయరు. 200 యూనిట్లు వచ్చే వాళ్ళు కరెంటు బిల్లు కట్టద్దు, అది ప్రభుత్వమే కడతామని చెప్పి మీ అందరు తెలియజేస్తా ఉన్నా. దాంతో పాటు ఇలా 500కే గ్యాస్ ఇలా ఇస్తున్నాం. వస్తుందా లేదా? వస్తుంది. రాని వాళ్ళు ఎవరు ఉంటే ఒకవేళ ఆన్లైన్లో ఎక్కకపోతే వాళ్ళు కట్టిన పైసలు తిరిగి మళ్ళీ మీకే వస్తాయి. కాబట్టి ఈ ఎన్నికల కోడ్ కాగానే అవన్నీ కూడా తిరిగి వస్తాయని చెప్తా ఉన్నా. దాంతోపాటు ఇలా మీరందరూ తెలుసు, 4 కోట్ల జనం ఉంటే ఇలా 40 కోట్ల మంది ఆడోళ్ళు ఆర్టీసీ బస్సులో ఉచితంగా తిరుగుతా ఉన్నారు. ఎక్కడికి పోతే అక్కడికి పోతున్నారు. పిల్లలను తీసుకొని కుటుంబాల దగ్గర పోతురు, గుళ్ళకు పోతురు, అమ్మగారింటి పోతురు, అత్తగారింటి పోతురు, స్వేచ్ఛగా తిరుగుతా ఉన్నారు. ఇలా బస్సు ఉచితంగా ఎక్కడికి ఇచ్చినా ప్రతి ప్రాంతానికి పోయే బస్సు ఉచిత కార్యక్రమం చేసినాం. అదొక్కటే కాకుండా ఇలా గర్వంగా చెప్తా ఉన్నాం, ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే. ఇలా పేదవాళ్ళకి భూమి ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే. ఈ రోజు కూడా ఇలా సంవత్సరానికి 3500 ఇల్లు నేను స్వయంగా ఎమ్మెల్యే కోటలో మీ అందరికీ కూడా ఎవరెవరికైతే సొంత భూమి ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటారో, పేదవారు ఉంటారో వారికి 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్తున్నా. కుక్కల కూడా ఇట్లనే చెల్ల చెప్పినట్టు చెప్తే అప్పటికప్పుడు అక్కడున్న ఆఫీసర్ని పిలిపించి
అరెస్ట్ చేపించిన. ఒకని పేరు రమేష్, ఇంకోటి పేరు రమణ. మళ్ళీ చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఎవరు చేయించలే. మీ బిడ్డ, మీరు ఓటేసిన బిడ్డ ఇలా గర్వంగా మీరు మా నాయకుడు అని చెప్పుకునే విధంగా వాళ్ళని అరెస్ట్ చేయించిన. కావాలంటే ఇప్పుడు మీరు కలెక్టర్తో మాట్లాడినప్పుడు ఏమన్నా తమాషా చేస్తున్నాడు, వాడు దొంగ నా కొడుకు అని చెప్పి మాట్లాడిన. మిల్లర్ల మాట వింటే చక్కగా జైలుకు పోతారని చెప్పిన. నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినారని చెప్తా ఉన్నా. మీరు కూడా బాధ్యత, నాది కాదు, నేను ఎమ్మెల్యే కాదు, మీరు కూడా ఎమ్మెల్యేలే. న్యాయం ఉన్నంత వరకు ధర్మం గురించి పోరాటం చేస్తే మీరు ఓటేసిన నా ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ఎమ్మెల్యేలే. ఎదురించండి. ఎవరైనా అధికారి మాట్లాడినా ఇప్పుడు చెప్తా ఉన్నాడు ఆయన, ఒక మహిళా సోదరి తీసుకుంటలేదని చెప్పి ఆ మహిళ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి మన తోటి కుటుంబం, మన రైతులు, వీళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క గింజని ఇలా ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంది. మీరు ఇక్కడ మిల్లర్లకో దళారులకో వారికో వీరికో భయపడవద్దని చెప్పి మీ అందరిని కూడా కోరుతున్నా. మీకు ఇలా 6 గ్యారంటీలు 5 పూర్తి చేసినాం. ఇంకొక గ్యారంటీ కూడా అయిపోతుండే. అదేందో తెలుసా, మీ అందరికి 2500 ఇస్తా అని చెప్పాను. ఆ 2500 ప్రకటించే సమయంలో ఇలా పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి, కోడ్ వచ్చింది, ఆగిపోయింది. కాబట్టి ఈ యొక్క 2500 పెన్షన్ కూడా ఎలక్షన్ అయిపోగానే త్వరలోనే మీ అందరికి కూడా 2500 పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తాం. ఇది 100 రోజుల్లో చేసినాం. 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నాడు. 100 మాటలు మాట్లాడాడు. ఏ ఒక్క మాటనైనా నిరూపించుకున్నాడా? మేము 6 గ్యారెంటీలు చెప్పినాం, 5 పూర్తి చేసినాం, 6వది కూడా పూర్తి చేస్తాం. 7వది రుణమాఫీ చేస్తామని చెప్తా ఉన్నాం. 15 ఆగస్టు నాడు స్వతంత్రం వచ్చింది భారతదేశానికి. ఆ రోజు రైతుకు 2 లక్షల రూపాయలు మాఫ్ చేస్తామని చెప్తా ఉన్నా. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, మళ్ళీ చెప్తా ఉన్నా, 2 లక్షల రైతు రుణం మాఫీ చేయడం రాజశేఖర రెడ్డి గారు చేసిన ఆ రోజు, మళ్ళీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేస్తారనే విషయాన్ని మీ అందరికీ తెలుస్తా ఉన్నా. మరి అదొక్కటే కాదు బంధులారా, ఏ పని వచ్చినా కూడా, ఏ కష్టం వచ్చినా నాకు చెప్పండి, నేను మీ కుటుంబ సభ్యుడిని. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం గోదావరి కనిలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. సింగరేణిపై చాలా పెద్ద కుట్ర జరగబోతుందని ఆరోపించారు. అడ్డగోలు వాగ్దానాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, 6 గ్యారంటీలు ఇప్పటికీ అమలు చేయలేదని అన్నారు. మరోమారు సింగరేణి సంస్థను ముంచేందుకు సిద్ధమైన కాంగ్రెస్ బీజేపీలకు ఓటేస్తే నట్టట మునిగినట్లేనని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 12 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మే 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను సింగరేణి కార్మికులు ప్రజలు అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. గౌరవనీయులు
ఇదే గోదావరి కనిలో పుట్టి మీ కాళ్ళల్లో చేతులలో పెరిగి బొగ్గుగని కార్మికుడిగా 26 సంవత్సరాలు పనిచేసి మీ దీవెనతో మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి కూడా అలంకరించి ఈరోజు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందు నిలబడ్డటువంటి గౌరవనీయులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు, వేదిక పైన ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ స్థాయి రాష్ట్ర నాయకులు, మీ అందరికీ కూడా నమస్కారాలు. 44-45 డిగ్రీల ఎండ ఉండే ఈ టైంలో అశేషంగా ఎండ బాధ కూడా అనుభవించేంత దూరం తరలి వచ్చినటువంటి నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. నలభై 48 గంటల తర్వాత నిషేధించబడిన నా గొంతు మళ్ళీ మాట్లాడుతున్నది. నేను ఏం చేసినా అని నా గొంతు నాపినారు. ఎందుకోసం నా గొంతు నొక్కేసినారు, ఎందుకోసం ఆపినారు? ఈ రాష్ట్రంలో చేనేత కార్మికుల కోసం ఆర్డర్లు ఇవ్వడం లేదు, గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ల యొక్క బిల్లులు చెల్లించడం లేదు, అనేక చోట్ల చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు అని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తే ఒక కాంగ్రెస్ నాయకుడు, మీరు మొన్నటిదాకా దొబ్బితిన్న చాలదా, ఇప్పుడు నిరోధులు అమ్ముకోండి, పాపడాలు అమ్ముకోండి అని మాట్లాడినారు. మీకు చేనేత కార్మికులంటే ఇంత అల్క కనబడుతున్నారా అని చెప్పి కోపంలో నేను ఒక మాట వాళ్ళనన్నా, ఇది ధర్మమా ఇట్లా మాట్లాడచ్చునా? ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాకు బతుకు కావాలి, మాకు అన్నం కావాలి అని పేదలు అడిగితే బీఆర్ఎస్ ఎంపీల గెలుపులోనే తెలంగాణ గెలుపున్నది. కాబట్టి మీరందరూ విజ్ఞతతోనే ఆలోచించి దయచేసి అరచేతిలో వైకుంఠం చూపించి 6 గ్యారంటీలని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ కు కర్రుగాతు కాల్చి వాత పెట్టే సమయం వచ్చింది, వాళ్ళకి బుద్ధి చెప్పే సమయం వచ్చింది. బీఆర్ఎస్ బలంగా ఉంటేనే రేపు ఉద్యమాలు చేసైనా సరే మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో విజ్ఞతతోని ఆలోచించి మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించాలి. కొప్పుల ఈశ్వర్ అయితే మీకు తెలుసు, సౌమ్యుడు, వినయం ఉన్నవాడు, విధేయత ఉన్నవాడు, నిస్వార్థంగా బతికినవాడు, మంచి పేరు ప్రతిష్టలున్నటువంటి వ్యక్తి. మీ గోదావరికని బిడ్డ, మీ కార్మికుడు, ఆయనను గెలిపిస్తే మీ పక్షాన కొట్లాడతాడు. కాబట్టి కార్మిక లోకమంతా కూడా దయచేసి ఆలోచన చేసి, ఇతర మేధావులు కూడా ఆలోచన చేసి బీఆర్ఎస్ని గెలిపించాలని నేను కోరుతా ఉన్నా. मुसलमान भाइयों को बहनों को मैं सलाम करता हूं और आपसे मैं अदबन गुजारिश करता हूं, आज यहां कांग्रेस पार्टी तीसरे दर्जे पे है, हमारा मुकाबला बीजेपी से है. अगर आप लोग कहीं गुमराह होके उनको वोट देंगे कांग्रेस को तो काम का यहां बीजेपी जीत जाएगा, हमें मिलने वाला कुछ नहीं है. मैं पीछे माइनॉरिटी डेवलपमेंट के लिए कितना अच्छा काम किया, कितने माइनॉरिटी रेजिडेंशियल स्कूल खोला, बच्चे किस तरीके से पढ़ रहे हैं ये आप तमाम जानते हैं. हर रमजान में मैं आपको तोहफा भिजाता था. क्या आज इस महीने तोहफा आया? रमजान तोहफा आया? क्यों नहीं आया? क्या मतलब है? इसके पीछे कौन है? हम गंगा जमुना तहजीब सभी को साथ लेकर चल रहे हैं. దళిత బంధు సోదరులకు దళిత బంధు బంద్ చేసిండ్రు. ఎందుకు బంద్ చేయాలా? ఏం పాపం చేసిండ్రు వాళ్ళు? వాళ్ళు పైకి రావద్దా? వాళ్ళు అట్లే ఉండాలన్న అట్టడుగునా? వాళ్ళు కనీసం సంవత్సరానికో 1,00,000 కుటుంబాలను రావాలని పోయిన సంవత్సరం మేము 1,30,000 కుటుంబాలకు శాంక్షన్ చేసినాం. డబ్బులు కూడా విడుదల చేసినాం. వాటన్నిటిని వాపసు తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్.
ఇలా దళితులు ప్రతీకారం చేయాలి. తప్పకుండా ముఖ్యమంత్రి మెడలు వంచానంటే బీఆర్ఎస్కు ఓటేసి ఒక సురుకు అంటియాలి. అప్పుడే క్యాలొస్తుంది తప్ప లేకపోతే రాదు. మరొక్క మారు మీ అందరిని మీ బిడ్డగా నేను కోరుతా ఉన్నా. ఆనాడు 2001లో ఈ జెండా ఎగరేసి ఎవడు లేనినాడు నా ఎంబడి పిడికెడు మంది లేనినాడు తెలంగాణ వస్తే తప్ప తెలంగాణ బాధలు తీరాయని నా ప్రాణాలు అడ్డం పెట్టి ఈ తెలంగాణ కోసం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.